జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ఉన్నాం. ఈరోజు వాయిస్ ఆఫ్ తెలంగాణకు స్వాగతం సుస్వాగతం. ఈరోజు జూబ్లీ హిల్స్ క్యాండిడేట్ నవీన్ యాదవ్ వాళ్ళ ఆఫీస్లో ఉన్నాము. వాళ్ళ గురించి నవీన్ యాదవ్ గురించి చాలామందికి సాయం చేసిండు ఆయన. అన్ని బీసీలకు, ఎస్సీలకు, ముస్లింలకు, చర్చిలకు అన్నీ చేసిండు అని చెప్తున్నారు రఘు గారు ఏమో మాట్లాడుతున్నారు. చెప్పండి సార్. రఘు గారు, మీ పేరు? ధన్యవాదాలు సార్. నా పేరు ఎన్ రఘు, రైమత్నగర్ డివిజను. మీరు నవీన్ అన్న గురించి అడగమని చెప్పారు కదా, ఏం పనులు చేస్తారని. నవీన్ అన్న గారు చాలా అభివృద్ధి కార్యక్రమాలు ఈ రైమత్నగర్ డివిజన్ కాకుండా జూబ్లీ నియోజకవర్గానికి చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేశాడు. రెండోది ప్లేస్ ఏంటంటే అనాథ పిల్లలకు, బడుగు బలహీన వర్గాల జాతుల వారికి అధికారం లేనప్పుడే ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అందించాడు. ఏంటివంటే పిల్లల స్కూల్ అయితేనేమి, పిల్లలకు బట్టలు అయితేనేమి, తర్వాత ఆర్థికంగా వెనుకబడ్డ తరగతుల వారికి అయితేనేమి, తర్వాత ఇంకా గురుకుల పాఠశాలలో, గవర్నమెంట్ పాఠశాలలో సీట్లు ఇప్పించడంలో కానీ ఆయన ఆర్థికంగా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిండు. ఇంకా మీరు ఇంకేం చేసిండు? ఇంకా మాకు ఒకసారి 30 ఏళ్ళ కింద మేము మా ముద్రా సంఘం, మాది ముద్రా సంఘం అయితే 30 ఏళ్ళ కింద మా మార్కెట్లలో మమ్మల్ని పైసలు గొడవ అయితే సైకిళ్ళు ఉండే, అప్పుడు సైకిళ్ళ మీద అయితే మమ్మల్ని ఉరికించి కొట్టారు మార్కెట్లో. ఆ టైంలో చిన్న సిరిసేల యాదవ్ గారు వచ్చేసి మేము 100 సైకిళ్ళతో వేసుకొని వెళ్ళిపోయి అక్కడ ఎవరైతే ఉన్నారో మా మీద ఎవరైతే దాడి చేసిరో వాళ్ళందరూ తిరగబడేసి మా ముద్రా సోదరులను మీరు ఏ విధంగా చేసుకుంటారు, ఏం తప్పు చేసిరు అని చెప్పేసి వాళ్ళ పైన యాక్షన్ తీసుకొని మమ్మల్ని ఆర్థికంగా బలంగా ఎదిగడానికి ఆయన చాలా తోడ్పడిండు. ఈరోజు ఆ భయమే ఈరోజు మార్కెట్లో మమ్మల్ని ఇప్పటి వరకు, ఆ రోజు నుంచి వరకు 30 ఏళ్ళ నుంచి ఒక మాట అన్నాడు. అంటే ఆయన అంత మమ్మల్ని ఆదుకున్నాడు. అంతేకాకుండా ఈ జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ఒక ఆడబిడ్డ గవర్నమెంట్ హాస్పిటల్లో చనిపోతే ఆయన నవీన్ అన్న గారి బర్త్డే రోజు రాత్రి 12 గంటలు బర్త్డే చేసుకుంటుండే. ఆ బర్త్డే చేసుకున్నప్పుడు ప్రైవేట్ హాస్పిటల్లో ఒక అమ్మాయి ఇది డాక్టర్ నిర్లక్ష్యం వలన రాంగ్ ఇంజెక్షన్ వలన హాస్పిటల్లో చనిపోతే ఆ అమ్మాయికి రాత్రి ఫోన్ చేసి అన్న ఇట్లా పలానా పిల్ల, పేద కుటుంబం పిల్ల చనిపోయింది, ఆ అమ్మాయికి ఇట్లా న్యాయం చేయండి అని అంటే అక్కడ ఉన్న కేకులు కానీ భోజనాలు కానీ అన్నీ పక్కకు పడేసి అర్ధరాత్రి అక్కడికి వచ్చేసి ఆ హాస్పిటల్ చుట్టూ నిలబడితే ఆ డాక్టర్ అయితే వాడు ఉండడం, వాడు కంప్లీట్ పోలీసులను 10 మంది ఎస్ఐలను 20 మంది పోలీసులను పెడితే కూడా వచ్చేసి అందరిని ఎదిరించి ఆ పేద బిడ్డకు న్యాయం చేయాలి, ఆ పేద బిడ్డను రక్షించాలి, మీ డాక్టర్ నిర్లక్ష్యం వలన ఆ బిడ్డ చనిపోయిందని చెప్తే అప్పటికప్పుడు ఆయన దిగొచ్చి, డాక్టర్ దిగొచ్చి 5 లక్షల రూపాయలు ఇప్పించి ఆయన ఆ పేద కుటుంబాన్ని ఆదుకున్న మహానుభావుడు నవీన్ యాదవ్ గారు, వారి కుటుంబం. అంతేకాదు మళ్ళీ అదే ఈయన మన వైఎస్ రాజశేఖర రెడ్డి చనిపోయే టైంకి ఇంకో మా బీసీ అగ్రకులాల చెందిన అతను కరెంట్ షాక్తో కొట్టిపోతే కరెంట్ షాక్తో మరణించిండు. అదే రోజు ఎవరు మన ఇంటి ఓనర్ నిర్లక్ష్యం వలన ఆ మనిషి కరెంట్ షాక్ చనిపోతే ఆ మనిషి నేను ఏం చేసుకుంటావు, ఏం బిక్కుతావు ఏం చెప్పుకుంటావు అని అంటే ఆ టైంలో ఆయన అతనికి అనాథ అంటే 3 ఆడపిల్లలు, ఆయన ఒక పిల్లము. ఇక ఏం పని చేయాలో తెలియక, ఏం చేయాలో తెలియక మా దగ్గరకు వస్తే మేము నవీన్ అన్న దగ్గరికి వచ్చేసి శ్రీజాన దగ్గరికి వచ్చేస్తే ఏం జరిగింది అక్కడ విచారణ చేయంగా అది ఓనర్ నిర్లక్ష్యం వలన చనిపోయింది అని చెప్తే 8 లక్షల రూపాయలు అక్షరాలు అతనికి ఇప్పించేసి ఆ బిడ్డల పెళ్ళిళ్ళకు సహాయపడ్డ మహానుభావుడు నవీన్ యాదవ్ గారు, వారి కుటుంబం. అంతేకాదు ఈ కళ్యాణం ఇప్పుడు పేదవారు పెళ్ళిళ్ళు చేసుకోవాలంటే కళ్యాణ మండపానికి 60,000 70,000 లక్ష రూపాయలు అడుగుతున్నారు సమయంలో, అన్న నా బిడ్డ పెళ్ళి ఉంది, నా కొడుకు పెళ్ళి ఉంది, ఇట్లా సాయం కావాలంటే నువ్వేడ చేయాలనుకుంటున్నావు అంటే ఇక్కడ స్థలం లేదని అంటే నా పార్టీ కార్యాలయం ఉంది, దీనే కళ్యాణ మండపంగా మారుస్తా, ఇక్కడ నీ పెళ్ళిళ్ళు చేసుకో, మీ బిడ్డలకు పుస్తల మెట్టెలు నేనే ఇస్తాను, భోజనాలు నేనే పెట్టేస్తాను, మొత్తం నేనే ఇస్తా, మీరు బ్రహ్మాండంగా చేసుకోండి అని చెప్పి మటన్ కానీ చికెన్ కానీ పప్పన్నం కానీ ఎవరికి ఏం కావాలో ఆ సౌకర్యాలు ఇచ్చి పెళ్ళిళ్ళు చేసిన ఘనత నా చిన్న సిరిసేల గారి నవీన్ అన్న గారి. అంతేకాకుండా వరదలు వచ్చినప్పుడు మొత్తం ఇల్లు మునిగిపోయి పెద్ద బియ్యము, బట్టలు ఇంకా అన్నీ నానిపోయి ఉంటే ఒక కుటుంబానికి 10,000 ఆర్థిక సాయం అందించి వారికి బియ్యం కానీ బట్టలు కానీ ఇల్లు కూలిపోతే ఇల్లు మళ్ళా కట్టించడంలో కానీ అలాంటి అభివృద్ధి కార్యక్రమాలు ఇట్లా చెప్పుకుంటూ పోతే ఆయన ఎన్నో చేసి ఉన్నాడు. అంతేకాదు గుళ్ళు అయితేనేమి, చర్చిలు అయితేనేమి,
మసీదులు అయితేనేమి వాటిని నిర్మించడంలో ఈ జూబ్లీహిల్స్లో ఆయనకు ఎవరు సాటి లేరని నేను ఈ గంటాపదంగా చెప్తున్నా. మా ఇప్పుడు మళ్ళీ ఈయన గెలుస్తాడా ఈసారి? ఈసారి 100% వన్ సైడ్. ఎందుకంటే ఆయన చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలను ఆయన గెలిపిస్తున్నాయి. రెండోది కాంగ్రెస్ పార్టీ తోడుగా ఉంది. కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధి పథకాలు, నవీన్ అన్న చేసిన అభివృద్ధి పథకాలు 100% నవీన్ అన్న 180% దాంతో గెలుస్తున్నాడు, గెలిచి తీరబోతున్నాడు. ఇది కంఠపాతంగా నేను చెప్తున్నా కాదు, పబ్లిక్లో ఉన్న టాకు మేము కూడా గట్టిగా పోరాడతాం. నవీన్ అన్న గెలుచుకుంటాం. నవీన్ అన్నను అసెంబ్లీకి పంపించాలనే మా ఆశ, మా కోరిక. థ్యాంక్ యూ.